హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో చాలా రోజులైంది కదా వ్లాగ్ చేసి. అండ్ టుడే ఇట్స్ మండే అండ్ ఇప్పుడు టైం 5:30 అనమాట. చూసారు కదా స్కై అంత క్లియర్గా ఉంది అండ్ అస్సలు సౌండ్ కానీ ఏమీ లేదు. అండ్ నేను ఆల్రెడీ హెడ్ బట్ కూడా చేస్తాను అనమాట, బికాస్ టుడే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. అది ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్తాం అనమాట చెకప్కి. సో దానికోసమని ఇంకా డీటెయిల్స్ మీకు ఫర్దర్గా ఇస్తాను. But without any further ado, let's get into this vlog, guys. సో హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాను కదా, నేను ఇంకా ప్యాక్ చేయలేదన్నమాట. అన్ని క్లోత్స్ తీసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు సూట్ కేసులో ప్యాక్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మేము కార్లో వెళ్తున్నాం అనమాట. సో 8 ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి నేను తొందరగా లెగ్స్ హెడ్ బాత్ అది చేసి రెడీ అయిపోయాను అనమాట. సో వెళ్ళి లగేజ్ సర్దుకుందాం. సో మేము ఫైనల్లీ స్టార్ట్ అయ్యేసరికి 8:40 ఎంతో అయింది. 8కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్లోగా స్టార్ట్ అయ్యాము. సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే బాగా చిన్న చెకప్ ఒకటి ఉంది హాస్పిటల్లో. షోల్డర్ పెయిన్ ఉందన్నమాట. సో దానికి చెకప్ కానీ వెళ్తున్నాము. అండ్ దాని తర్వాత నాకేమో ఆఫీస్ వర్క్ ఉండాలన్నమాట. అంటే నా ల్యాప్టాప్ చిన్న ట్రబుల్ ఇచ్చింది. సో అది చేయించుకోవడానికి వాళ్ళకి మెయిల్స్ అది పెడితే రమ్మన్నారు హైదరాబాద్. సో హైదరాబాద్ వెళ్ళి ఆ వర్క్స్ 2 కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి అనుకున్నాము. అండ్ లంచ్కి వచ్చేసి 7 అని సూర్యాపేటలో ఉంది. బట్ ఫుడ్ అయితే నాకేమంత నచ్చలేదండి. అండ్ అక్కడ ఉన్న ప్రైస్కి క్వాంటిటీగా అయితే అసలు సింక్ లేదు. హలో, సో మొత్తానికి మేము మేడ్ ఇట్ టు హైదరాబాద్. ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. మాకు ఆల్మోస్ట్ 9.5 hours పట్టింది రాజమండ్రి నుంచి రావడానికి. బికాస్ బాబాకి చేయి కొంచెం నొప్పి ఉంది కదా. సో కుదుపులకి స్లోగా వచ్చి మొత్తం 9.5 hours అయిపోయింది అనమాట. సో వచ్చిన వెంటనే నేను జస్ట్ వర్క్కి లాగిన్ అయ్యాను. నాకు ఏంటంటే షిఫ్ట్స్ ఈవినింగ్ 5 to night 2. సో వచ్చినట్టే లాగిన్ అయ్యి ఐఎమ్ వర్కింగ్ నౌ. అండ్ డిన్నర్కి ఏంటంటే మా చుట్టాలు ఉన్నారు. మా చుట్టాలు కాదు, అత్త వాళ్ళ చుట్టాలు అనమాట. సో అత్త వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫర్ ద ప్లాన్ ఫర్ నౌ. అండ్ నేను హైదరాబాద్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉందన్నమాట. నా ల్యాప్టాప్ చిన్న ఇష్యూ వచ్చింది. సో అది చూసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 to 3 days పడుతుంది అంటున్నారు. అంటే రేపు వెళ్తే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 daysలో అవ్వచ్చు. వెన్స్డే కానీ, థర్స్డే కానీ, ఫ్రైడే కానీ అవ్వచ్చు అంటున్నారు అనమాట. సో చూడాలి మరి ఏం చేస్తాము అని చెప్పేసి. యా, దట్స్ ఆల్ ఫర్ ద అప్డేట్. సీ యూ బ్యాక్ లేటర్. మార్నింగ్ ఇట్స్ ద నెక్స్ట్ డే. నిన్న ఈవినింగ్ డిన్నర్కి వెళ్తామన్నాను కదా. సో వెళ్ళలేదన్నమాట. ఈరోజు లంచ్కి వెళ్తున్నాము. అండ్ ఒక టైం వచ్చేసి 8 ఎగ్జాక్ట్ 8 అయింది. సో వీఆర్ రెడీ టు గో టు హాస్పిటల్. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను ఆఫీస్ వర్క్కి వెళ్ళాలన్నమాట. నేను ఆఫీస్ వర్క్ కూడా అవ్వలేదు. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టైం పడుతుంది అన్నారు కదా, చూడాలి ఈరోజు ఏం చెప్తారో. సో హాస్పిటల్కి వెళ్ళొచ్చామన్నమాట. అండ్ రిపోర్ట్స్ అన్ని ఫుల్ క్లియర్ వచ్చాయి. ఇంకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అండ్ 1 month తర్వాత రమ్మన్నారు అనమాట. బాబు, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ టు మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ? ప్లీజ్ బాగుందని చెప్పచ్చు కదా. Now we are going for lunch to our relatives house. సో దాని తర్వాత మాట్లాడుకుందాం. సో అదనమాట హైలైట్ ఏంటంటే అంతా క్లియర్. సో అంతా తగ్గిపోయింది అన్నారు. ఇంకో 1 weekలో మిగిలింది కూడా తగ్గిపోద్ది అన్నాడు. That's why I don't worry about the things that I don't see. Yeah, these days I don't worry about much. కదా అది బాగుంది బ్లూ. అది బయటని ఈ బ్లూ ఉందా? అక్కడ పెడితేనే మట్టి అయిపోయిందండి. ఈ పైన బ్లూ ఉంది కదా, పై బ్లూ, స్కై బ్లూ, అది ఉందా? ఎల్లో కూడా తెమ్మంటావా? హలో, సో వి కేమ్ టు మాల్ టు సెలబ్రేట్. కాబట్టి ఇప్పుడు నేను క్లాస్కి వచ్చాను అనమాట. సో ఐమ్ ట్రైంగ్ టు చెక్అవుట్ దిస్ బ్యాగ్. ఇది తీసుకుందామా లేదంటే ఇది తీసుకుందామా అని చూస్తున్నా. ఏదో మనకి బ్యాగులు తక్కువైనట్టు. దిస్ ఇస్ ఫర్ 12,000 అండ్ దిస్ ఇస్ ఫర్ 7,999. ప్లానింగ్ టు టేక్ దిస్ షూస్ ఆల్సో. ఇప్పుడు 2 pairs తీసుకుంటున్నాం.
యో వీఆర్ డన్ విత్ ఆ షాపింగ్ అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఏం ఫ్లేవర్ పెట్టావు? యాపిల్ క్యారమెల్ సండే లోటస్ బిస్కట్ చీజ్ కేక్. చీజ్ ఉంది కదా, చాలా సాఫ్ట్గా ఉంది, విప్పింగ్ క్రీమ్ లాగా. ఐస్ క్రీమ్ ఆఫ్టర్ 1.5 months ఉంది. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ప్లాన్ ఏంటంటే మార్నింగ్ లెగ్సి బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చేసి దాని తర్వాత బయటికి వెళ్ళి అండ్ లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ నా ఆఫీస్కి వెళ్ళి దెన్ రాజమండ్రి బయలుదేరిపోవాలన్నమాట. బట్ మొత్తం ప్లాన్ అంతా తిరిగింది బికాజ్ నాకు ఫస్ట్ ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సిన పని మార్నింగే అయిపోయింది అనమాట. అంటే 11కి వచ్చేయమన్నారు ఆఫీస్కి. సో అందుకని నేను 11కి ఆఫీస్కి వచ్చేసాను. అండ్ బావాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళారనమాట. అండ్ బావకి ఈరోజు మార్నింగ్ లేచిందంటే మళ్ళీ హ్యాండ్ ఫుల్ పెయిన్ వస్తే ఒకసారి మళ్ళీ చూపించుకుని వెళ్దాంలే, వెళ్ళేది ముందు అని చెప్పేసి అనుకున్నారు. సో నా వర్క్ అయిపోయింది ప్రెజెంట్. బట్ బావాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. సో నేను మళ్ళీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడ చూపించుకున్నాక అప్పుడు లంచ్ చేసి విల్ స్టార్ట్ టు రాజమండ్రి. ఇందాక నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 45 minutes అయిపోయిందా? 45 minutes వచ్చి వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆప్రికాట్ డిలైట్ కోసం. వెయిటింగ్ ఎంతసేపు ఉందో ఫుడ్ కూడా అంతే బాగుందనమాట. సో మేము పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసాం అండ్ ఆల్సో చికెన్ 5 piece పలావ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అండ్ వింగ్స్ కూడా. సో అన్నీ బాగున్నాయి. నా వెయిటింగ్ ఫర్ ఆప్రికాట్ డిలైట్, అది కూడా వెయిటింగ్లోనే ఉంది. మరి తయారు చేసి తెస్తున్నాడేమో చూడాలి, లేదా పాలు పిండి తెచ్చి కలిపి చేస్తున్నాడేమో. సో వీఆర్ డన్ విత్ ద ఫుడ్. అండ్ ఇందుకే బావకి ఎలా ఉందని మీకు చెప్పలేదు కదా. సో బావకి అంతా బాగానే ఉందన్నమాట. పెయిన్ మేబీ ట్రావెల్ వల్ల వచ్చిందన్నారు ఆయన కూడా. సో 2 days పెయిన్ కిల్ వేసుకుని తగ్గిపోతే రాజమండ్రి వెళ్ళిపోమన్నారు. సో మేము స్టార్ట్ నౌ, లెట్స్ గో. ఫస్ట్లో హాల్ యాడ్ చేస్తాను ఏమేమి కొనుక్కున్నాయి. సో వెయిట్ ఫర్ దాట్. సో అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే పెద్దమ్మ తల్లి గుడి వైపు నేను చూపించింది మాకు ఎగ్జిట్ సర్లే, ఇంకా ఎలాగో అలా వెళ్తున్నాం కదా అని ఇంకా గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళాము. అండ్ గుడి ఎంత పెద్దది ఉందండి, చాలా ఫేమస్ అంట కదా హైదరాబాద్లో. నేను హైదరాబాద్ అసలు ఎప్పుడే వెళ్ళలేదు, నాకు అసలు ఏం తెలియదు హైదరాబాద్లో. జస్ట్ ఇప్పుడే ఇలాగ 2 daysకి వెళ్ళడం అలా వచ్చేయడం అంతే చేస్తున్నాను అనమాట. సో వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అండ్ ఈ గాజులు అవి ఇచ్చారు అండ్ ఆల్సో ఒక దండ కూడా ఇచ్చారనమాట. అదే ఇక్కడ కారుకి కడుతున్నారు మావయ్య వాళ్ళు. వెల్కమ్ టు ద నెక్స్ట్ డే అండ్ ఫైన్ వచ్చాము బట్స్లర్ అయితే. ఆ దేవుడు దయ వల్ల జాగ్రత్తగా హైదరాబాద్ వెళ్ళి 2 పనులు అయిపోయి మళ్ళీ వచ్చాము సేఫ్గా. సో ఆల్ గుడ్. బావకు కూడా ఇంకేం పర్లేదు అన్నారు. మళ్ళీ 1 month తర్వాత రమ్మన్నారు అనమాట. అంటే ఇంకా ఆల్మోస్ట్ సో ఇన్ఫెక్షన్ అది పోయింది, అంతా గుడ్ అండి. ఇప్పుడు కమింగ్ టు ద షాపింగ్. హైదరాబాద్ వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తాం. మేము ఒక రోజు వెళ్ళామన్నమాట బయటికి మాల్కి. రోజు తీసుకున్నాం అనమాట. షూస్ మొదలెద్దాం. క్లాక్స్లో ఆ రోజు చూపించాను కదా 2 pairs తీసుకుంటున్నామని. సో ఇదన్నమాట షూ. ఇది వచ్చేసి 4500, 4499 ఉంది ప్రైజెస్. సో 2 తీసుకున్నాం అనమాట. ఒకటి ఇది, ఇంకొకటి ఏమో డార్క్ బ్లూ. అది వదినకని తీసుకున్నాం, స్వర్ణ వదినకని. షూస్ అన్నిటి మీదకి సెట్ అవుద్ది. అంటే జీన్స్ మీదకి కానీ చుడిదార్స్ మీదకి కానీ అంతగా కంఫర్టబుల్గా కావాలంటే చీరలో కూడా వేసుకుంటే గొడవ ఉంటుంది, ఎలాగో చీరలో కనిపిదు కాబట్టి. మా అమ్మాయితో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. ఒక లిప్స్టిక్ కొనుక్కుందామని వెళ్ళాను. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న లిప్స్టిక్ అయితే ప్లమ్ పంచ్. ఎంత థిక్గా ఉందంటే సింగిల్ అప్లికేషన్ వేసుకుంటే చాలా అనమాట, అంత బాగుంది. ద టెక్స్చర్ ఆఫ్ ద లిప్స్టిక్ అంత స్మూత్గా ఉంది అండ్ చాలా డెన్స్గా కూడా ఉంది. సో ఒక సింగిల్ స్ట్రోక్ అయితే సరిపోద్ది. సో ఫస్ట్ ఇది తీసుకుందామని వెళ్తే ఇది బిల్లింగ్ చేసినప్పుడు వాడు అన్నాడు, మేడం 3 items తీసుకుంటే 2 items ఫ్రీ మేడం అని చెప్పేసి, అంటే buy 3 get 2 ఆఫర్ ఉంది మేడం అని చెప్పేసి అన్నాడు అనమాట.
సో సర్లే ఆఫర్ ఉంది కదా, నేను కూడా అలాగే కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అట్లే ఫౌండేషన్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో ఇంకెలాగో ఉంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. తర్వాత ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది కూడా చాలా లైట్ అప్లికేషన్. ఇది న్యాచురల్ గ్లో షేడ్ లో ఉంది. నేను ఒక్క షేడ్ లైట్ తీసుకుంటాను అనమాట. సేమ్ షేడ్ తీసుకోను, ఎందుకంటే టాన్ కి దానికి నాకు తేడా వస్తుంది అనమాట. పెళ్లి టైంలో కూడా నేను అదే తప్పు చేశాను. టాన్ అయ్యి నైకా షోరూమ్కి వెళ్ళాను అనమాట. అదేమో నా ఫేస్ కలర్ అదే అనుకుని అది చెత్త అదే వేసుకుంటే నేను ఇప్పుడు ఇంకా నల్లగా కనిపిస్తున్నాను. ఇక్కడ వేసాను అనమాట ఈ ఏరియాలో. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా 2 చేతులకి? సో ఇది ఒక్క షేడ్ లైటర్ తీసుకున్నాను. నెక్స్ట్ నాది కాంపాక్ట్ కూడా అయిపోతుంది, ఫిట్ మీ కాంపాక్ట్. ఇది క్రీమ్ గ్లో షేడ్. ఈ మీద వేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్ కనిపిస్తుంది, కానీ ఫేస్కి అయితే కరెక్ట్ టోన్ సరిపోతుంది నాకు. బ్లష్ అండ్ లిప్ టింట్ ఇది 2 కలిపి. సో ఇది షేడ్ వచ్చేసి బీట్ రెడ్ అనే దాంట్లో ఉంది. డార్క్, ఇది లైట్ గా బ్లెండ్ చేసింది అనమాట. సో ఇంకొకటి చెర్రీ పంచ్ లో తీసుకున్నా. ఇది కూడా రెడ్ షేడ్ తీసుకున్నాను. సో ఎందుకు ఇన్ని రెడ్ షేడ్లు తీసుకున్నాను నాకు కూడా. దిస్ ఈస్ బ్రైడల్ రెడ్ అనమాట. అంటే బాగా ఫంక్షన్స్ కది బాగుంటది. రెండానికి డిఫరెన్స్ కొంచెం ఈ షేడ్ లోకి వచ్చింది, ఇదేమో మరీ రెడ్ షేడ్ లో ఉందన్నమాట. సో ఈ 2 తీసుకున్నా నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక అన్నెసరీ పర్చేస్ అనొచ్చు, బట్ నాకు ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ కొనుక్కోవాలని ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి హ్యామ్లీస్ నుంచి కుక్క పిల్ల కొనుక్కున్నాను. బావని ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట, నాకు కుక్క కావాలి అని చెప్పేసి. బట్ బావ నువ్వే చూసుకోలేకపోతున్నావు, ఇంకా కుక్కను ఏం చూసుకుంటావు అన్నాడు. సో అందుకని చెప్పేసి కుక్క పిల్ల కొనుక్కున్నా అనమాట. దీనికి ఏం పేరు పెడదాం? హలో. సో 2 డ్రెస్సెస్ నేను తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ సింపుల్ హాఫ్ షోల్డర్ అండ్ ఫుల్ లెంత్, ఆల్మోస్ట్ నీ కిందకి ఇంకా కిందకి కూడా, అంటే 3/4 కన్నా పొడుగ్గానే ఉందన్నమాట. ఆల్మోస్ట్ యాంకిల్ వరకు వచ్చింది, ఒక 1 ఇంచ్ వదిలేసి. సో అలా తీసుకున్నాను. షర్ట్ డ్రెస్ లాగా ఉంది, పైనుంచి కింద వరకు అన్లాక్ లైక్ ఓపెన్ అయిపోతుంది అనమాట డ్రెస్. సో ఫుల్ పైనుంచి కింద వరకు బటన్స్ ఇచ్చారు, కూడా ఫుల్ యాంకిల్ లెంత్ వరకు వచ్చేసింది నాకు. సో దట్స్ ఆల్ ఫర్ ద హాల్. ఇంతే కొనుక్కున్నాను. So that's all for this video, guys. See you back in another video. Thank you for watching, and please don't forget to subscribe, share and comment down below. Until then, take care, be positive, bye.